చల్లగా చల్లగా. సార్థక్ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా, ఇక ఊరేలా సొంత ఇల్లేలా. ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా. పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా, నారు పోసి నీరు పోసి నాథుడు వాడమ్మా. ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్తవాదాలే. ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. శిలలేని గుడికేల నైవేద్యం, ఈ కలలోని సిరికేల ఈ సంబరం. ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకే పిచ్చమ్మా, కళ్ళు లేని కబోధి చేతి దీపం నీవమ్మా. తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత. ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా. ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. సార్థక్ సార్ మీ మమ్మీ పేరేంటి? సునీత సార్. సునీత గారు బాగా పాడాడా మీ అబ్బాయి? చాలా బాగా పాడాడు సార్. చాలా బాగా పాడాడా? ఎందుకు ఎమోషనల్ అయిపోయారు? వాడు గొంతు బాగాలేదు, వాడు ఎక్కువ శృతిలోని ప్రాక్టీస్ చేశాడు, కాకపోతే ఇక్కడికి వచ్చాక ఇప్పుడు శృతి తగ్గించుకున్నాడు. సరే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకు గొంతు బాలా? థ్రోట్ ఇన్ఫెక్షన్ సార్. అంటే ఫస్ట్లో డీలో పాడాను, నిన్న సి షార్ప్లో పాడాను, ఇవాళ ఎల్లక సీలో పాడు. సీలో పాడుతున్నావు. నీ హై నోట్ క్లారిటీ బాగా ఉండింది, నువ్వు అది సి షార్ప్లోనే పాడుంటే బెటర్గా ఉండదు అనుకుంటున్నాను. నా ఉద్దేశం. జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దాం. సార్థక్ సార్ గొంతు బాగాలేదా? అవును సార్. నీ గొంతు బాగాలేకపోవడం బాగుంది, మాకు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒకే మాట పరిపక్వత పరిపక్వత పరిపక్వత, ప్రతి పదంలోనూ పరిపక్వత. ఎంత అద్భుతంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. తినడం వేరు, ఆరగించడం వేరు, వినడం వేరు, ఆలకించడం వేరు, చూడటం వేరు, దర్శించడం వేరు, బ్రతకటం వేరు, జీవించటం వేరు, పాడటం వేరు, ఆలపించడం వేరు. నువ్వు ఆలపించావు, మేము ఆస్వాదించాం. థ్యాంక్ యూ సార్. కొంతమంది సింగర్స్ పాడితే పాట వినబడుతుంది, కానీ కొంతమంది సింగర్స్ పాడితే పాట కనబడుతుంది. నువ్వు అలాంటి సింగర్. థ్యాంక్ యూ సార్. బోస్ గారు చెప్పినట్టు నీకు వాయిస్ సర్లేదని ఉండొచ్చు,
నేను ఒకసారి చెప్పాను కదా, వాయిస్కి ఇన్ఫెక్షన్ రావచ్చు కానీ టాలెంట్కి ఇన్ఫెక్షన్ రాదు. కాబట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఇలా నువ్వు పాడావంటే షోస్ ఎలాంటి ఒక బ్లెస్డ్ సింగర్ నువ్వు. అంటే ఇలాంటి కాంపోజిషన్ ఎంఎస్వి గారు కాంపోజిషన్ చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆయన హార్మోనియం బేస్డ్ కంపోజిషన్. చరణ్ గారు కెన్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆ హార్మోనియంలో కంపోజ్ చేసేటప్పుడు హీఈస్ జస్ట్ ఫ్లయింగ్ కదా. అండ్ ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన సాంగ్ కీప్స్ ఇవాల్వింగ్. అది ఒక్కొక్క మానిటర్ సింగర్ పాడేటప్పుడు ఈయనకి ఇంకేదైనా ఆలోచన వస్తుంది, వచ్చేటప్పుడు మళ్ళీ హార్మోనియం తీసుకొని వాయిస్ రూమ్ లోకి వెళ్ళి అది ఇలా పాడదాం అని చెప్పి మారుస్తూనే ఉంటారు ఫైనల్ టేక్ వెళ్ళేంత వరకు. అలా మారుతూనే ఉంటుంది అనమాట. సో అది మనకి నెక్స్ట్ నోట్ ఏం వస్తుంది అన్నది కూడా మనం ఫస్ట్ టైం వినేటప్పుడు ఈ పాట మనకి ఊహించలేం అసలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ వాట్ ద నెక్స్ట్ నోట్ కరెక్ట్ విల్ బి. ఈ పాట కూడా ఒక రకంగా ఇట్స్ టూ అబ్స్ట్రాక్ట్. ఇట్ జస్ట్ జంప్స్ ఇంటూ అనదర్ టెరిటరీ, కమ్స్ బ్యాక్ టు అనదర్ టెరిటరీ. అలాంటి పాట. అండ్ చరణంలో ఆ సంగతులంతా అంత క్రిస్టల్ క్లియర్ గా ఉండింది. థ్యాంక్ యూ సార్. డి, సి షార్ప్, సి, ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్. డిలో ఇదే పాట పాడితే దాని డైమెన్షన్, దాని కలర్ వేరేలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. కానీ సిలో కూడా ఎంత బాగుండొచ్చని నువ్వు యాక్చువల్లీ ఈ రోజు నిరూపించావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంత ఆర్ద్రత ఉందంటే నువ్వు పాడుతుంటే, కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈరోజు చాలా మంచిదైంది అనిపించింది నాకు. యా, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ అధిగమిస్తేనే నాన్న ఒక ఆర్టిస్ట్ అన్నవాడికి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతోంది అని తెర మీద ఉన్న వాళ్ళకి, తెర ముందు కూర్చున్న వాళ్ళకి అవసరం లేదు. మనలో ఏదైనా రుగ్మతలు ఉండొచ్చు, మనలో ఏమైనా జరగచ్చు, మన ప్రాణాన్ని ఏదో తినేస్తూ కూడా ఉండొచ్చు. కానీ మనం ఆ తెర మీద ఉన్నాము అంటే ఆ పాత్రను పోషించాల్సిందే. అదే నువ్వు చేసావు ఈరోజు. థ్యాంక్ యూ. యు డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.